వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మధు అండ్ ఈరోజు అయితే ఒక నర్సరీలో ఉన్నాం. ఈ నర్సరీ పేరు వచ్చి శ్రీ సత్యదేవ్ నర్సరీ అండ్ హరివిల్లు అంటూ ఉంటారు. ఇది ఎక్కడుందో మీకు లాస్ట్లో చెప్తాను. బట్ ఇక్కడైతే ది బెస్ట్ ప్లాంట్స్ ఉన్నాయని విన్నాను. ప్లాంట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి. నేను కూడా చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందానే ఇక్కడికి వచ్చేసాను. ఇంకెందుకు ఆలస్యం, వెళ్దామా మరి. ప్రెజెంట్ నా ముందున్న మొక్క పేరు అయితే లక్కీ బ్యాంబూ అంటుంటారు. ఎక్కువగా మనం లక్కీ బ్యాంబూ గురించి వినే ఉంటాం, అంటే చిన్నప్పటి నుంచి ఎక్కువగా వింటూ ఉంటాం. అంటే నార్మల్గా ఇంట్లో పెంచుకునే ప్లాంట్స్లో ఇదొక్కటి. నార్మల్గా అయితే అవుట్డోర్ ప్లాంట్స్ కంటే ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువ పెంచుకుంటూ ఉంటాం కదా. ఎక్కువగా బాగా వినే వాటిలో లక్కీ బ్యాంబూ ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది బ్యాంబూ అంటున్నాను కాబట్టి వెదురు జాతికి సంబంధించింది అయితే అస్సలు కాదు, ఇది డ్రాగన్ జాతికి సంబంధించింది. అండ్ ఇంకోటి ఏంటంటే, దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ మొక్కలు కూడా చాలా అందంగా పెరుగుతూ ఉంటాయి. అంటే ఆకులు చూడండి ఎంత సన్నంగా అండ్ డబల్ షేడ్ కలిగి ఉంటుంది. అంటే మొత్తం ఏదో లైన్స్ అయితే మధ్యలో లైన్స్ అయితే మొత్తం కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది. అండ్ బయట ఉంటుంది కదా, అంటే కొంచెం పెద్దది అవుతుంది కదా, అప్పుడు మనకి ఇలా గోల్డెన్ కలర్లో మారుతూ ఉంటుంది. దానివల్ల చాలా అందంగా ఉంటుంది ఇంట్లో పెంచుకోవడానికి. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం జాగ్రత్తగా పెంచుకోవాలి, ఎందుకంటే స్టెమ్ అయితే చాలా వీక్గా ఉంటుంది. చాలా జాగ్రత్తగా పెంచుకున్నప్పుడు మాత్రమే ఇది బాగా పెరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఈ లక్కీ బ్యాంబూకి ఎక్కువగా వాటర్ ఇంపార్టెంట్. అంటే నార్మల్గా అయితే ఇండోర్ ప్లాంట్స్కి వాటర్ తక్కువ యూస్ చేస్తామన్న సంగతి మన అందరికీ తెలిసిందే. కాకపోతే ఏంటంటే ఈ లక్కీ బ్యాంబూకి ఎక్కువ వాటర్ కావాలి. అంటే రోజు కనీసం ఒక్కసారైనా కొంచెం వాటరింగ్ చేసినప్పుడు మాత్రమే ఇది బాగా పెరుగుతుంది. ఇండోర్ ప్లాంట్స్లో దీంట్లో ఇదైతే స్పెషాలిటీ అనమాట. దీనికి ఖచ్చితంగా వాటర్ చాలా ఎక్కువ అవసరం. సో లక్కీ బ్యాంబూకి ఎక్కువ వాటర్ అవసరం ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ప్రెసెంట్ మనం ఎక్కువగా నమ్ముతూ ఉంటాం, అంటే ప్రెసెంట్ జనాలు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు లక్కీ బ్యాంబూ అంటే అదృష్టాన్ని తెచ్చిపెడుతుందా అని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దానివల్ల ఏం చేస్తూ ఉంటారంటే, నార్మల్గా ఎక్కడికైనా గృహప్రవేశాలు కానీ లేదంటే ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ప్రజెంట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకంతా మంచి జరగాలని చెప్పి. సో దాంట్లో ఇదొకటి. అండ్ చూడండి ఎంత అందంగా ఉందో. ప్రెసెంట్ చాలా గిఫ్ట్కి మనం చాలా అమౌంట్ స్పెండ్ చేస్తూ ఉంటాం, బట్ ఇలా న్యాచురల్గా ఇస్తూ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అండ్ ఒక ప్రాణం పోసినట్టు, అంటే ఒక మొక్కకి ఆర్టిఫిషియాలిటీ కంటే న్యాచురల్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చూడండి ఎంత అందంగా ఉందో, నాకైతే తెగ నచ్చేసింది. చూడండి, ఓన్లీ ఒకే కలర్లో కాదు, కొంచెం డిఫరెంట్గా ఉండడం వల్ల బోర్ కొట్టదు, చూసిన కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది, అంత అందంగా ఉంటుంది. చూడండి, బాగుంది కదా. ఇంకా చాలా ప్లాంట్స్ ఉన్నాయి, చూద్దాం రండి. ఈ మొక్క పేరు డెండ్రోబియం ఆర్జెట్ అంటూ ఉంటారు. నార్మల్గా అయితే ఎక్కువగా మనకి ఇండోర్ ప్లాంట్స్లో ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి. ఇండోర్ ప్లాంట్స్లో ఎక్కువగా మనకి ఫ్లవరింగ్ ప్లాంట్స్ కాకుండా ఎక్కువ ఆకులు, అంటే ఎక్కువగా లీవ్స్తోనే అందంగా కనిపించే మొక్కలు చాలానే ఉంటాయి. అండ్ కాకపోతే ఏంటంటే చాలా తక్కువ ఉంటాయని చెప్పాను కదా. ఇండోర్ ప్లాంట్స్లో ఫ్లవరింగ్ వచ్చే ప్లాంట్ ఇది ఒకటి అనమాట. నార్మల్గా అయితే ఇవి ఎక్కువగా ఆస్ట్రేలియాలో పెంచుతూ ఉంటారు. ఆస్ట్రేలియాలో ఇలాంటి మొక్కలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇండియాకు కూడా తెప్పించి అండ్ సాగు చేస్తున్నారు. ఇదైతే నిజంగా అద్భుతమైన ఫ్లవరింగ్ ప్లాంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూడండి ఫ్లవరింగ్ ఎంత అందంగా ఉంటుందో. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో కూడా చాలా రకాల కలర్స్ ఉన్నాయి, మీకు అవన్నీ చూపిస్తాను. అండ్ ఇదైతే ఒకటి. ఇంకోటి ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే, నార్మల్గా మొక్కలు ఎలా పెరుగుతాయి అంటే ఖచ్చితంగా సాయిల్ కావాలి, వాటరింగ్ కావాలి. దీనికి ఏం కావాలి అంటే కోకోపీట్ కావాలి. చూడండి, కోకోపీట్ అండ్ ఇవి ఉంటాయి కదా, బొగ్గు ఉంటుంది కదా, బ్లాక్ కోల్డ్ ఉంటుంది కదా, దాన్ని యూస్ చేస్తూ పెంచుతున్నారు. అండ్ దీని వేర్లు కూడా నేను చూశాను, మొత్తం కూడా వైట్గా ఉంది. అంటే నార్మల్గా వేర్లు ఎలా ఉంటాయి, బ్రౌన్ కలర్లో ఉంటాయి, ఇది మాత్రం వేర్లు మొత్తం వైట్ కలర్లో ఉంది. అండ్ పువ్వు అయితే కొంచెం, అంటే పువ్వు కానీ లేదంటే ఆకులు కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. నేను చూశాను, నేను నార్మల్గా సాయిల్ లేకుండా ఇంత అందంగా ఇంత అద్భుతంగా ఎలా పూస్తుందో చాలా నేను ఆశ్చర్యపోయాను కూడా. నిజంగా చాలా అందంగా ఉంది. చూడండి, చాలా ఈజీగా అయితే పెంచుకోవచ్చు. కాకపోతే దీనికి వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటి అని నాకు తెలియదు, తెలుసుకుందాం. కాకపోతే అయితే ఇదైతే అద్భుతంగా ఉంది. అండ్ ఫ్లవరింగ్ కూడా చాలా అరుదుగా వస్తూ ఉంటుందంట. అంటే నార్మల్గా అయితే ఎక్కువగా త్రూ అవుట్ ఇయర్ అయితే ఉండదు, నార్మల్గా రైనీ సీజన్ ఆ టైంలో ఎక్కువ వస్తూ ఉంటుంది.
ఆస్ట్రేలియా క్లైమేట్ అలవాటు పడి ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి తీసుకొస్తాను కాబట్టి కొంచెం ఈ క్లైమేట్కి అంటే మన ఇండియన్ క్లైమేట్కి అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి. దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయి, చూద్దాం రండి. ఆర్చెట్లో ఇదొకటి, అంటే ఇందాక చూసాం కదా సేమ్ కలర్, కాకపోతే కొంచెం డిఫరెంట్ ఫ్లవరింగ్ ఉంది, అంటే కొంచెం షేప్ డిఫరెంట్గా ఉంది. చూడండి సేమ్ ఆర్చెట్ అండ్ ఫ్లవరింగ్ డిఫరెంట్గా ఉంది, షేప్ కానీ చాలా బాగుంది. చూడండి ఇది కూడా చాలా బాగుంది. కాకపోతే దీనికి స్మెల్ అనేది లేదు, అంటే నార్మల్గా ఫ్రేగ్రెన్స్ వస్తూ ఉంటుంది ఫ్లవరింగ్ ప్లాంట్కి, బట్ దీనికి అంత స్మెల్ అయితే లేదు, స్మెల్ అయితే ఏం లేదు. నిజంగా చాలా బాగుంది, అంటే చూడడానికి లుకింగ్ వైజ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఎక్కువగా వాటర్ గట్టి ఏం యూజ్ చేయరు అనుకుంటా, లేదంటే కోకోపీట్కి కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది అనుకుంటా. ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి, చూద్దాం రండి. కాబట్టి ఆర్చెడ్ ఫ్లవర్స్లో ఇదొకటి సేమ్, అంటే ఇందాక చెప్పిన దాంట్లోనే సేమ్, కాకపోతే కొంచెం డిఫరెంట్ కలర్స్ అనమాట. నార్మల్గా అయితే నార్మల్గా మనకి పర్పుల్ కలర్ చూడగానే ఒక అట్రాక్షన్ ఉంటుంది, సేమ్ అదే మాత్రం. చూడండి ఎంత క్యూట్గా ఉంది, మొత్తం పర్పుల్ ఏమాట. చూడడానికి అయితే ఎక్స్ట్రాడినరీ, నిజంగా చూడడానికి ఎలా అనిపించింది అంటే జస్ట్ ఆర్టిఫిషియల్ థింగ్లా అనిపించింది, బట్ ఇదైతే న్యాచురల్ అండి. ఇంత అందంగా ప్రకృతిలో ఉన్నాయంటే ఫ్లవర్స్ చాలా అద్భుతం అని చెప్పొచ్చు. అండ్ సేమ్ అదే దాంట్లో, అంటే సేమ్ ఆర్చెట్లోనే ఇది ఒక ఫ్లవరింగ్, సేమ్ అదే జాతికి చెందింది. అయితే ఇదైతే మొత్తం పర్పుల్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. అండ్ లీవ్స్ కూడా మనం నార్మల్గా అబ్జర్వ్ చేసామంటే లీవ్స్ సేమే ఉన్నాయి, కాకపోతే ఏంటంటే ఫ్లవరింగ్ కలర్స్లో చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఇవి అలాగే పెంచుతారా లేదంటే జాతి వేరా నాకేం అర్థం కావట్లేదు. అండ్ ఈ ఫ్లవరింగ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది, మొత్తం లోపలంతా కూడా వైట్ కలర్ వచ్చింది. అండ్ లీవ్స్ అదే ఏదైతే రేకులు అంటారు కదా, రేకులు అయితే చూడండి వైట్ అండ్ పర్పుల్ కలర్లో వచ్చింది, దానివల్ల చాలా అందంగా అనిపిస్తుంది. ఈరోజు మనం అవుట్డోర్ ప్లాంట్స్ చూద్దాం అనుకున్నాం కదా. ఈ ప్లాంట్ పేరు వచ్చి కార్న్ ప్లాంట్. ఇది డ్రాగన్ జాతికి చెందింది. కార్న్ ప్లాంట్ అంటున్నాను కదా అని చెప్పి మొక్కజొన్న అనుకోకండి, నార్మల్గా అయితే డిఫరెంట్ ఇది అనమాట. అంటే నార్మల్గా అయితే చూడడానికి ఎలా ఉంది చూడండి, ఎంత పొడుగ్గా ఉందో. చాలా వరకు ఇక్కడ మొత్తం స్టెమ్స్ ఉన్నాయి, అంటే నార్మల్గా ఒక స్టెమ్ ఉంటుంది, దానికి బ్రాంచెస్ ఉండి ఆకులు రావడం నార్మల్ కామన్. బట్ ఇక్కడ ఏంటంటే మొత్తం దగ్గర 4 నుంచి 5 రూట్స్ ఉన్నాయి. అండ్ వేరే వేరే ప్లాంట్స్ ఒకే దాంట్లో పెంచుతున్నారు. ఎక్కువగా మన గార్డెన్స్లో ఎక్కువగా యూస్ చేయవచ్చు, అండ్ షేడీకి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే చూసారు కదా, నార్మల్గా అయితే పొడుగ్గా పెరిగినప్పుడు ఎక్కువగా ఫ్లవర్స్ కోసం ఎక్కువగా అలా అంత పైకి పెరుగుతుందా అనుకుంటాం, బట్ దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే నార్మల్గా ఓన్లీ అంటే లాస్ట్ చివరంచుల్లో బ్రాంచెస్కి మాత్రమే దీనికి ఆకులు వస్తాయి. అంటే నార్మల్గా చూస్తూ ఉంటాం మొత్తం బ్రాంచ్ మొత్తానికి ఆకులు ఉంటూ ఉంటాయి నార్మల్ ప్లాంట్స్కి అయితే. దీనికి ఏంటంటే నార్మల్ ఓన్లీ చివరి అంచులకు మాత్రమే అందంగా ఇలా ఆకులు అనేవి ఉన్నాయి, అంటే లీవ్స్ అనేవి ఉన్నాయి. చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది కదా, అంటే చాలా అరుదుగా ఇలాంటి మొక్కలు చూస్తూ ఉంటాం. ఎక్కువగా అయితే ఇవి ఫారెన్లో ఎక్కువ పెంచుతూ ఉంటారు, బట్ ఇంపోర్ట్ చేసినట్టున్నారు. చూడండి ఎంత అందంగా ఉందో. దీని స్పెషాలిటీ ఏంటంటే ఎక్కువగా ఎలాంటి టెంపరేచర్ అయినా ఇది సెట్ అవుతుందంట, అంటే వెంటనే ఎఫెక్ట్ చూపించడం లాంటిది ఎలాంటిది ఉండదు. ఎలాంటి టెంపరేచర్ అయినా దీనికి కరెక్ట్గా సరిపోతుంది. అవుట్డోర్ ప్లాంట్స్కి అయితే ప్రిఫర్ చేయవచ్చు ఎక్కువగా. నార్మల్గా అయితే గార్డెన్స్లో పెంచుకుంటూ ఉంటాం కదా, ఎక్కువగా నీడ రావాలని, పొడుగ్గా పెరగాలని, అందంగా ఉండాలని కోరుకుంటాం కదా, అలాంటి వాళ్ళకైతే ఇది కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది. అండ్ అవుట్డోర్ ప్లాంట్స్లో ఇదొకటి, దీని పేరు ఫికస్ రెటూసా అంటారు. ఎక్కువగా దీన్ని బోన్సాయ్ జాతికి చెందింది. అండ్ నేను చూశాను కదా, అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. నేను మొత్తం హ్యాండ్ పవర్ మొత్తంని ప్రెస్ చేసినా కూడా చాలా కరెక్ట్గా ఉంది, అంటే స్టేబుల్గా ఉంది. అందుకే అనుకుంటా బోన్సాయ్ మొక్కల్ని ఎక్కువగా కట్ చేస్తూ ఉంటారు అందమైన ఆకారం తీసుకురావడానికి. నార్మల్గా అయితే ఫికస్ రెటూసా అని ఎందుకు అంటారంటే నార్మల్గా బోన్సాయ్లో చాలా రకాలు ఉంటాయి, అండ్ చాలా షేప్స్ కూడా కటింగ్ చేస్తూ ఉంటారు. ఇది అయితే గొడుగు ఆకారంలో ఉంది, మొత్తం చూసారు కదా బొట్ట ఆకారంలో ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను నార్మల్గా అనుకున్నాను కట్ చేసేటప్పుడు అంత స్ట్రాంగ్గా ఉండదు, చాలా వీక్గా ఉండదు అనుకున్నాను. మొత్తం చూసారు కదా, నా మొత్తం హ్యాండ్ ప్రెషర్ అంతా పెట్టాను, బట్ చాలా స్టేబుల్గా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. నార్మల్గా ఎక్కువగా ప్రిఫర్ చేసే వాటిలో, అంటే అవుట్డోర్ ప్లాంట్స్ ప్రిఫర్ చేసే వాటిలో ఎక్కువ బోన్సాయ్ ఒకటి. ఎందుకంటే ఇది వాటరింగ్ కరెక్ట్గా వేసామంటే సరిపోతుంది, ఎక్కువగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉండదు, ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎక్కువగా నార్మల్గా గార్డెనింగ్స్లో కానీ, లేదంటే ఏదైనా ఆఫీస్లో కానీ, బయట కానీ, లేదంటే నార్మల్గా బయట పెట్టామనుకోండి ఇది చాలా ఎత్తు ఎదుగుతుంది. కాకపోతే చిన్న ప్రాబ్లం ఉంది దీంతో, ఏంటి అంటే కరెక్ట్గా షేపింగ్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి, నేర్చుకొని. అండ్ దాన్ని జాగ్రత్తగా షేప్ చేస్తేనే దాని అందం బయటపడుతుంది. నార్మల్గా అలా వదిలేస్తే గుంపులుగా పెరిగిపోయి దాని అందం పాడైపోతూ ఉంటుంది, దానివల్లే చిన్న ప్రాబ్లం ఉంటుంది. బట్ మంత్లీ కొంచెం కేర్ తీసుకున్నారు అంటే ఇంత అందంగా పెరుగుతుంది. వాటరింగ్ కూడా ఒక రోజుకి ఒకసారి మార్నింగ్ టైంలో చేస్తే సరిపోతుంది. నార్మల్ నేను చూశాను, ఇది 10 kgs బ్యాగ్ అనుకుంటా, కరెక్ట్గా సరిపోయింది. బట్ 10 kgs బ్యాగ్కి ఇంత ఎత్తుకు ఎదిగిందంటే నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు.
చూడండి ఎంత అందంగా ఉందో. దగ్గర దగ్గర ఈ బాన్సాయిలో ఇలాంటి టోపీలు అంటే ఇలాంటి అంబ్రిల్లా టైప్ దగ్గర దగ్గర 5 to 6 వరకు వీళ్ళు షేప్ చేశారు. చూడండి ఎంత అందంగా ఉందో. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి, చూద్దాం రండి. నా వెనకట్లు ఉన్న ఈ మొక్క పేరు ప్లూమేరియా అంటూ ఉంటారు. నార్మల్గా ఇండియన్స్ అయితే ఎక్కువగా టెంపుల్ ట్రీ అని కూడా అంటుంటారు. అంటే ఎక్కువగా టెంపుల్స్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం ఇలాంటి ట్రీస్ అయితే. నేను ఫస్ట్ ఆశ్చర్యాన్ని గురి చేసింది ఏంటి అంటే, నార్మల్గా ఇంత పెద్ద ట్రీ ఉండాలంటే ఖచ్చితంగా నేల మీద అయి ఉండాలి, అంటే గ్రౌండ్కే ఉండాలి. ఈ స్టెమ్స్ కానీ రూట్స్ కానీ ఇదంతా గ్రౌండ్కి ఉండాలా అనుకుంటూ ఉంటాం. బట్ దీన్ని అయితే 10-15 kgs ఆర్ 20 kgs బ్యాగ్ అనుకుంటా దాంట్లో పెట్టి ఇంత పెద్ద చేశారు, అంటే ఇంత పెద్దగా పెంచారు. నిజంగా ఫ్లవరింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ. ఫ్లవరింగ్ అయితే నిజంగా స్మెల్ అయితే చాలా బాగుంది. అండ్ ప్రెజెంట్ నా ముందున్నవి అయితే ఒకటి వైట్ కలర్ ఉంది అండ్ ఇంకోటి అయితే పింక్ కలర్ ఉంది, అంటే లైట్ పింక్ కలర్ ఉంటుంది కదా. చూడండి ఎంత అందంగా ఉందో. సో స్మెల్ అయితే కొంచెం గంధపు మొక్కలు స్మెల్ ఎలా వస్తుంది అంత అందంగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీని స్పెషాలిటీ ఏంటంటే ఎంత టెంపరేచర్ ఉన్నా కరెక్ట్గా సెట్ పోతుంది. అంటే నార్మల్గా వేసవి కాలంలో కొన్ని మొక్కలు చూడగానే వాడిపోతూ ఉంటాయి, ఎందుకంటే ఆ ఉష్ణోగ్రతకి తట్టుకోలేదు, అంటే ఆ టెంపరేచర్కి అస్సలు తట్టుకోలేవు. నార్మల్గా అయితే మొక్కలు అంటే నార్మల్ విషయం కదా, అంటే నార్మల్ మొక్కలకి అంతటి ఎండని తట్టుకోవడం చాలా కష్టం. బట్ ఇదేంటంటే ఎంత టెంపరేచర్ ఉన్నా ఇది తట్టుకుంటుంది. సేమ్ మనం ఇప్పుడైతే ఎలా అయితే చూస్తున్నామో ఆ టైంలో కూడా అంత అందంగా ఉంటుంది, అది స్పెషాలిటీ. అందుకే ఎక్కువగా ఈ ట్రీస్ని టెంపుల్స్లో అని లేదంటే నార్మల్ గార్డెన్స్లో పెంచుతూ ఉంటారు. అండ్ దీని స్పెషాలిటీ ఇంకోటి ఏంటంటే ఈ ఫ్లవరింగ్ ఉంది కదా, కిందకి అయితే లేవు, మొత్తం అన్నీ పైకే ఉన్నాయి, ఎవరు తెంపుకునే వీలు కూడా ఉండదు. చూడడానికి అందంగా ఉంటుంది. అండ్ గార్డెన్స్లో ఇలాంటివి పెంచుకున్నామంటే ఫ్రేగ్రెన్స్ అయితే చాలా బాగుంటుంది. అంటే నార్మల్గా ఓపెన్ ప్లేస్లో ఫ్రేగ్రెన్స్ స్ప్రెడ్ చేసే మొక్కలు చాలా తక్కువ ఉంటాయి. నార్మల్గా మనం పర్ఫ్యూమ్స్ యూస్ చేసినా కూడా ఇండోర్లో చేయొచ్చు కానీ ఇంట్లో చేయొచ్చు, కానీ గార్డెన్లో బ్యాడ్ స్మెల్ వచ్చినా అవన్నీ ఏం చేయలేం కదా. బట్ ప్రశాంతంగా ఉండడానికి గార్డెన్ పెంచుకుంటూ ఉంటాం, అలాంటి వారికి ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూడండి ఎంత అందంగా ఉందో, నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది? ఈ మొక్క చూసారు కదా మొత్తం కూడా, అండ్ దీని పేరు వచ్చేసి పిన్ కుషన్ కాక్టీ అంటారు సైంటిఫిక్ నేమ్ అయితే. నార్మల్గా అయితే ఇది ఎడారి ప్రాంతాన్ని ఇష్టపడుతూ ఉంటుంది, అంటే మొత్తం నేల అంతా కూడా ఎడారి, వాటర్ ఎక్కువ లేని చోట, ఎక్కువ టెంపరేచర్ ఉన్న చోటుని ఇష్టపడుతూ ఉంటుంది. ఈ మొక్కలు చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే హ్యాండిల్ విత్ కేర్ అని ఎందుకంటారు, దీన్ని చూసిన తర్వాత నాకు బాగా అర్థమైంది. ఎందుకంటే మొత్తం కూడా ముల్లే, ఒక్కసారి టచ్ చేసాం అనుకోకుండా టచ్ చేసినా కూడా సెప్టిక్ అయిపోతుంది, అంత మొత్తం ముళ్ళు. ఒక్క చోట కూడా నార్మల్ స్లైడ్ ఏం లేదు, నార్మల్ ప్లెయిన్గా అయితే ఏం లేదు, మొత్తం డిఫరెంట్గా ఉంది. దీనికైతే అసలు వాటర్ అవసరం లేదు, ఎక్కువగా ఎడారిలో పెరుగుతూ ఉంటుంది. బట్ ఇండియన్ క్లైమేట్ కూడా బాగానే అలవాటు అవుతుంది. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ వెదర్కి అయితే అసలు సెట్ అవుదా అనుకున్నాను, ఎందుకంటే నార్మల్గా ఇక్కడ వర్షం ఉంటుంది అండ్ ఎండ కూడా ఉంటుంది. బట్ రెండు సెట్ అవుతుందా అంటే సెట్ అవుతుందంట. దీన్ని ఇలా వదిలేసాము అంటే మ్యాక్సిమం అది వాటర్ తీసుకున్నంత కాలం తీసుకుంటుందంట, మిగతాదంతా వదిలేస్తుందంట. దానివల్ల ఏంటంటే ఎంత ఎండ అయినా కూడా దీనికి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. అండ్ నేను చూసాను ఈ బాల్స్ కూడా మొత్తం వాటరీగా ఉంది, అంటే ఇందాక పిన్ చేసి చూసాను మొత్తం వాటరీగా ఉంది. అండ్ ఇది అయితే చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి, కొంచెం దూరంగా పెడితేనే బెటర్, ఎందుకంటే అనుకోకుండా టచ్ అయినా కూడా సెప్టిక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. బట్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, బాగుంది కదా. ఇప్పుడు వరకు అయితే చాలా విషయాలు తెలుసుకున్నాం మొక్కల గురించి, చాలా అందంగా ఉన్నాయి, క్యూట్గా ఉన్నాయి. అండ్ ఈ నర్సరీ పేరు వచ్చేసి శ్రీ సత్యదేవ నర్సరీ అండ్ హరివిల్లు అంటూ ఉంటారు. ఇదైతే కడియప్లంక్లో ఉంది, నేషనల్ హైవే ఉంది కదా దాని పక్కనే అనమాట. చాలా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు, ఎవరిని అడిగినా చెప్తారు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తా. అండ్ సైనింగ్ ఆఫ్, నేను మీ మధు.